ఇంకో ప్రాబ్లం ఏంటంటే కడుపు ఉబ్బరం. చాలామందికి పొట్టొబ్బరం ఉండి గట్టిగా గాలి పీల్చలేని విషయము, కూర్చోలేని పొజిషను, ఎక్కడికి వెళ్ళలేని పొజిషన్ అలా ఉంటుంది. సో గాలి పొట్టలోకి ఎలా చేరుతుంది అని చూసుకుంటే మనకి పూర్వకాలంలో ఏంటి, ఎవరైనా వాటర్ ఇచ్చారనుకోండి ఇలా ఎత్తిపోసుకుంటూ ఉంటాం, స్ట్రా లాగుతూ ఉంటాం. సో లాగినప్పుడు నెగిటివ్ ప్రెషర్ ఇచ్చేసినప్పుడు బయట ఉన్న గాలి కూడా లాగుతూ ఉంటాం. లాగినప్పుడు లోపలికి వెళ్ళి ఆ పొట్ట లోపల ఉంటుంది, వాల్వ్ రీజుగా ఉంటే పైకి తేపుల లోపల వస్తాయి, లేదంటే పొట్ట లోపల చేరుకుంటుంది. అందుకే చిన్నప్పుడు మదరు చిన్న బేబీకి పాలు ఇచ్చినప్పుడు నెగిటివ్ ప్రెషర్గా తాగినప్పుడు పాలతో పాటు బయట ఉన్న గాలి కూడా తీస్తాడు. తర్వాత మదర్ ఏం చేస్తుంది, ఇలా పెట్టుకుని 2 డబ్బులు కొట్టగానే చికెన్ తీస్తాడు బయట. ఎందుకు వాళ్ళకి ఎందుకు ఎండోస్కోపీ చేయం? పుట్టిన బిడ్డకి గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా, అలానే నువ్వు గ్యాస్ బిల్ వేస్తావా, లేకపోతే ఎండోస్కోపీ చేయిస్తావా, లేకపోతే ఇలా ఆధునిక పద్ధతులు ఏమైనా చేసుకుంటావా? ఎందుకు మారుతున్నావు? ఆ చిన్న పిల్లవాడు పడే బాధ బయటకు ఎక్స్ప్రెస్ చేయలేడు కాబట్టి చేయట్లేదు, లేకపోతే వదిలేస్తే వాళ్ళ కూడా చేసేస్తాం టెస్ట్లు. అర్థమైందా? తీసుకున్న ఆహారం కొన్ని పీనట్స్, చాలామంది సిట్టింగ్ లేసినప్పుడు క్యాషూ నట్స్ బాగా నవ్వుతూ ఉంటుంది, దాంట్లో సల్ఫర్ నైట్రోజన్ ఉంటుంది. అవి ఏమవుతుందంటే బ్యాక్టీరియా డైజెస్ట్ చేసుకుని గ్యాస్ ఎక్కువ ఫామ్ చేస్తుంటుంది, దానివల్ల నెక్స్ట్ రోజు కడుపు ఉబ్బరం. గ్రేప్స్, ఫాడ్మ్యాప్ డైట్ అని ఉంటారు ఐబిఎస్లో, గ్రేప్స్లో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటాం, వాళ్ళకు కూడా కడుపు ఉబ్బరం వస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ రెడ్ గ్రేప్స్. సో వీళ్ళందరిలో కనుక్కోవడానికి ఒక రకమైన పరికరం ఒకటి ఉంటుంది, ఎంత గ్యాస్ ఫామ్ అవుతుంది, దాంట్లో బ్యాక్టీరియా ఉందా లేదా అని తెలుసుకోవడానికి. సో దీంట్లో వస్తూ ఉంటాము. సో వీ డిడ్ 200 పేషెంట్స్ టెస్ట్ సర్వే ట్రై చేశాను, 57 క్వశ్చనర్స్ తోటి. చాలా బ్యూటిఫుల్ స్టడీ. దీంట్లో నేను ఎప్పుడు అనుకునేవాడు వెజిటేరియన్స్లో ఎక్కువ ఉంటుందా, నాన్ వెజిటేరియన్స్లో ఎక్కువ ఉంటుందా. సో దీంట్లో తెలిసింది ఏంటంటే 50% ఈ చిన్న పేగులో బ్యాక్టీరియా అసలు ఉండకూడదు, 100% వరకు ఏదైనా తేడా ఉంటేనే ఉండాలి. 40 to 50% అది పేషెంట్స్కి దీంట్లో బ్యాక్టీరియా ఉంది, వాళ్ళకి ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇస్తే మొత్తం క్యూర్ అయిపోతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ స్టడీ అది. ఇండియాలోనే ఎందుకు వస్తుంది, మనం తీసుకున్న ఆహారమా లేకపోతే ఏంటి అనేది నెక్స్ట్ లెవెల్ స్టడీ, ఐ నీడ్ టు డూ ఇట్. కానీ వీళ్ళందరికీ ఒక వారం రోజులు ఒక పర్టికులర్ రిఫాక్సిమిన్ అనే యాంటీబయాటిక్ ఇచ్చేస్తే సెట్ అవుతూ ఉన్నారు. సో వీళ్ళ పీస్ పల్సెస్ తినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో వీళ్ళందరికీ దే హ్యాడ్ గుడ్ అవుట్కమ్, బట్ సంథింగ్ గుడ్ స్టడీ. కడుపు ఉబ్బరం ఉన్న పేషెంట్స్కి ఆధునిక పద్ధతుల్లో ఈ మీథేన్ బ్రెత్ టెస్ట్ కానీ, హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్ కానీ, కొంతమంది పాలు పడవు, వాళ్ళకు కూడా కడుపు ఉబ్బరం వస్తుంది, లాక్టోజ్ ఇంటాలరెన్స్, దాన్ని కూడా కనుక్కునే పరికరం ఇది. ఇట్స్ జర్మన్ వన్. మలబద్ధకం అనేది చాలా కామన్గా వింటుంటాం, పిల్లల్లో చూస్తూ ఉంటాం, పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాం, చాలామందిలో చూస్తూ ఉంటాం. సో వీళ్ళందరికీ ఏ ట్యాబ్లెట్ ఇస్తే ఒక 2 వారాలు బాగా పనిచేస్తుంది, మళ్ళీ పనిచేయవు, మళ్ళీ ట్యాబ్లెట్ మార్చిపోయో డాక్టర్ మారుస్తూ ఉంటారు, అలా వెళుతూ ఉంటారు. సో వీళ్ళల్లో ఒక కొత్త స్టడీ ఒకటి మొదలుపెట్టాను, అసలు వీళ్ళకి మలబద్ధకం ఎందుకు వస్తుంది, నీళ్ళు తీసుకుంటా ఉంటారు, ఫైబర్ డైట్ తీసుకుంటాం, అంతా చేసిన తర్వాత కూడా అవ్వట్లేదు అని అంటారు. సో నేను ఈ స్టడీలో ఏం చేశానంటే, ఒక మోషన్ బయటికి రావాలి అని అంటే ఇది పెద్ద పేగు, ఇదేమన్నా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ నుంచి రెక్టమ్ అని కింద ఉంటుంది, అది జనరల్గా ఖాళీగా ఉంటుంది. మనకి పొద్దున్నే మనం కాఫీ టీ తాగినప్పుడు ఇక్కడున్న మోషను ఇలా కిందకు వచ్చి బయటికి రాగానే పేగు అంత మోషన్ వచ్చింది, ఇప్పుడు నేను వెళ్ళాలి అని అనుకున్నాం. కానీ 150 గ్రాములు, 50 నుంచి 100 గ్రామ్స్, 150 గ్రామ్స్ మ్యాక్సిమం మోషన్ బయటకు వస్తుంది. సో ఇంకా ఇదంతా ఫిల్ అయ్యే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఖాళీ అయ్యే వరకే మన మోషన్ వెళ్ళే ఫీలింగ్. ఇక్కడ నుంచి బ్రెయిన్కి, ఇగో ఇక్కడికి ఎప్పుడైతే కిందకు వచ్చిందో ఇక్కడ నుంచి బ్రెయిన్కి వెళ్తుంది, వెళ్ళి అమ్మయ్య పేగ్ అంతా ఫిల్ అయింది, మోషన్కి వెళ్ళాలి అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అది వచ్చినప్పుడు ఇక్కడ స్పింక్టర్ కింద ఓపెన్ అయ్యి కింద రావాలి. అది ఎలా చెప్పొచ్చు అని అంటే, మన ఇంట్లో పేస్ట్ మెకానిజం, పేస్ట్ ఉందనుకోండి, మూత ఉంటుంది, వెనకాల నుంచి ముందుకు పేస్ట్ రావాలంటే మూత ఓపెన్ చేయాలి, కింద నుంచి నొక్కాలి. అలాగే ఇక్కడ స్పింక్టర్ ఉంటుంది, స్పింక్టర్ ఓపెన్ అవ్వాలి, ఇక్కడ మసిల్స్ కాంట్రాక్ట్ అవ్వాలి. సో నేను చేస్తున్న టెస్ట్లో ఒక ఆధునిక పద్ధతిలో, ఇది మెడ్స్పిరా అని ఓన్లీ అమెరికాలో అవైలబిలిటీ ఉంటుంది. చాలామంది అడిగారు, డాక్టర్ గారు కొనుక్కుంటా అన్నారు. కొనుక్కోవచ్చు, ఇది 37 లక్షలు. సో నాకు మోషన్ రావట్లేదు, చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను, ఇది కొనుక్కుంటా అన్నారు. ఆయన ఏంటంటే ఉద్దేశం ఏంటంటే, చేతి ఫోన్ అంతే ఉంది కదా, అది కూడా ప్లాస్టిక్ ఉంది, ఉంటే 5,000 1,500 ఉంటుంది. చాలామంది నేను ఇది ఒక వీడియో చేస్తే ఫోన్ చేసి దాని ఖరీదు ఎంత నేను కొనుక్కుంటాను అని అడిగారు అన్నమాట. సరే కొనుక్కోండి, దీంట్లో వెబ్సైట్లో ఉంటుంది, చూడొచ్చు ఆన్లైన్లో. ఇది ఎంకంపాస్ అని మెడ్స్పిరా వాళ్ళది, కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, 37 lakhs. సో
సో అదొకటి. ఈ కెథెటర్ ఉంటుంది, ఒక్కొక్కటి 20,000 అలా ఉంటుంది. ఇది కూడా కొనుక్కోవచ్చు దాంతోపాటు. సో చెప్తున్నాను. తర్వాత ఆయనే చెప్పారు, సార్ మోషన్కి అంత ఖర్చు పెట్టాలా అని. సో దీంట్లో బెలూన్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఈ యొక్క సెన్సేషన్ ఎంత ఉంటుంది, మసిల్ ఎలా రిలాక్స్ అవుతుంది, దీంట్లో కెథెటర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ యొక్క రిఫ్లెక్సెస్ ఉంటాయి. దీన్ని బయో ఫీడ్బ్యాక్ అంటాం. సో దీంట్లో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఆ మసిల్స్ని ఎక్సర్సైజ్ చేయించి బయటకు వచ్చే పద్ధతి జరుగుతుంది. కింద నుంచి లోపలికి వెళ్తుంది. దాంట్లో ఇక్కడ ఇంత మోషన్ అని వస్తే కానీ ఆ ఫీలింగ్ రాదు, సెన్సేషన్. మినిమం 50 ml స్టూల్ ఉంటే కానీ ఆ సెన్సేషన్ రాదు. సో కొంతమందిలో ఏంటంటే సెన్సేషన్ లేకపోవడం, కొంతమందిలో ఏంటంటే ఆ మసిల్ కింద ఓపెన్ అవ్వకపోవడం, కొంతమందిలో ఏంటంటే అది కిందకు పుష్ చేసినప్పుడు కింద ఓపెన్ అవ్వడం, డిస్సింక్రోనీ అంటాం అనమాట. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఒక కంప్యూటర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అది కూడా ఇట్ కమ్స్ విత్ దట్. సో అంటే ఇది ఒకటే కాదు, ఇంకో మిషన్ కూడా ఉంటుంది ఇక్కడ, చూపిస్తాను మీకు. మిలిటరీ గ్రేడ్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది, దీంట్లోకి వెళ్తుంది అనమాట. దాన్ని ట్రైన్ చేసుకుంటూ ఉంటాం వాళ్ళకి. ఓకే ఓకే. సో దీంట్లో నుంచి ప్రెషర్స్ లోపల నుంచి ఇటు ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో చాలా మందికి మెడిసిన్స్ లేకుండా బయో ఫీడ్బ్యాక్ అనే మెకానిజమ్స్ తోటి మనము ట్రైన్ చేయొచ్చు. సో దానివల్ల అంటే బోవెల్ మూవ్మెంట్స్ ట్రైన్ అప్ అయ్యి కరెక్ట్గా మూవ్మెంట్స్ సరిగ్గా మూవ్మెంట్స్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఏం చేస్తామంటే ఈ యొక్క డిస్సింక్రోనీ అంటే ఆ మజిల్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఇక్కడ కింద లూజ్ అవడం ఇవన్నీ లేకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. సార్ ఇప్పుడు మళ్ళీ వెన్ కమింగ్ టు అవర్ వెయిట్ లాస్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే బేసిక్గా వీళ్ళు అంటే పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే వాళ్ళు వెయిట్ పెరగకుండా ఉండాలి అంటే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటారు? ఎలాంటి హ్యాబిట్స్? మనకి ఫుడ్ అనేది ఒక బ్రెయిన్లో ఒక సూదింగ్ ఫ్యాక్టర్. ఇంకా సెరటోనిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు మనం చేసేది ఏంటంటే ఇలా వీ రిలేట్ అవర్ సెల్ఫ్. ఓకే, మనం ఫుడ్ తింటేనే హ్యాపీగా ఉంటాము, దీని నుంచి బయటకు వస్తాము, ఇది అదొక సెలబ్రేషన్గా తయారైపోయింది. అవును. సో అదే కాకుండా దాన్ని రివర్స్ చేద్దాం. కష్టం వస్తే ఒక 2 కిలోమీటర్లు పరిగెడతాం. నా బర్త్డే అనుకుంటే ఆ రోజు టార్గెట్ పెట్టుకుని ఓకే ఒక 5 కిలోమీటర్లు పరిగెట్టాలి. వాళ్ళ మ్యారేజ్ డే వస్తే 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఇద్దరు కలిసి పరిగెత్తాలి. మ్యారేజ్ డే ఒకళ్ళు కాదు. సో ఓకే, సో బర్త్డే వస్తే ఫ్యామిలీ పరిగెత్తాలి. అదైనా సో ఈ రకంగా ఆ దాంట్లో కూడా ఎక్సర్సైజ్ చేస్తే సెరోటోనిన్ హ్యాపీ హార్మోన్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్ ఎఫెక్టే ఉంటుంది. కొంతమంది చూసారనుకోండి, కండలు పెంచిన వాళ్ళు ఆ పొద్దున్న లేచి ఆ టైంకి ఎక్సర్సైజ్ చేయకపోతే వాళ్ళు ఉండలేరు. ఓకే, ఆ టైంకి అది చేయకపోతే ఆ ప్రొడక్టివిటీ లేదనేది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సింపుల్ ఫీచర్స్. మనం ఏదైతే కష్ట సుఖాల్లో ఫుడ్కి బ్రెయిన్ని ఎలాగ ట్యూన్ చేసుకున్నామో అలాగే ఎక్సర్సైజ్ ట్యూన్ చేసుకుంటే పాసిబిలిటీ ఉంటుంది. నిద్ర సరిగా లేకపోతే బరువు పెరుగుతారంటారు. గుడ్ పాయింట్. నిద్ర పోవడానికి స్ట్రెస్ రిలేటెడ్ ఈవెంట్స్ వల్ల హార్మోన్స్ చేంజ్ రావడం వల్ల ఎక్కువ తింటూ ఉంటారు. సో దాన్ని కాంపన్సేట్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ స్ట్రెస్ ఈటింగ్ అంటాం దాన్ని. అంటే నిద్ర లేకుండా నువ్వు పని చేస్తే తగ్గుతావు వెయిట్. నిద్ర లేకుండా ఖాళీ కూర్చుని ఏదో ఒకటి ఇప్పుడు చాలా లెక్క పెడతాను. నేను రాత్రి 3ంటికి లేచాను ఫర్ సమ్ రీజన్. లేచినప్పుడు ఒక అరిసి తింటే బాగుంటుంది తినేసాను. సో దాంట్లో షుగర్, ఆయిల్, క్యాలరీస్ ఒకటే తిన్నాను. అది కూడా చిన్నది. ఇప్పుడు అన్ని హోటల్లో స్పెషల్గా చిన్న చేస్తున్నారు, మన ఇంట్లో అయితే పెద్ద పెద్దవి ఉంటాయి. సో ఎందుకు తిన్నానో నాకే తెలీదు. సో 3 o'clock లేచాను, ఏం చేయాలో తెలియలేదు. కొద్దిగా పేపర్ వర్క్ అది రీసెర్చ్ వర్క్ చేసుకున్నాను. ఇందాక చూపించాను కదా 2 రీసెర్చ్ వర్క్స్ అవి చేసుకుంటూ జస్ట్. సో దట్స్ అగైన్ ఏ బ్యాడ్ సైన్. నిద్రలో లేచి తినటం అనేది తప్పు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను దేవుని కాదు, నేను చేసే రైట్ అని చెప్పడం కూడా కాదని చెప్పడానికి చెప్తున్నాను. సో వాడు చేయకూడదు చెప్పడానికి చెప్పడం కోసం చెప్తున్నాను.